పంట కొనుడు ఈ సర్కారుకు శాత కాదని మొన్న ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్నాల పాండురంగానే అన్న జీవిడిచిండు కదా. ఆగో రైతు కుటుంబాన్ని ఓదార్స్తుంది అందుకని పోయిండు కారు పార్టీ రామన్న. రైతు ఫోటోకు దండేసి నివాళులర్పించి 3 లక్షల ఆర్థిక సాయం చేసిండు. అటెనక ఇంటోళ్ళ తిప్పలు అరుచుకొని మీకు మేము అండగుంటాం ఏం బాధపడకుర్రి అని మస్తు సెంచరిల్లిండు. వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పనీకి కేసీఆర్ గారు మమ్మల్ని ప్రత్యేకంగా ఆయన బాధ చూసి ఫోటోలు చూసి ఆయన పేపర్ల వార్తలు చూసి కేసీఆర్ గారు చలించిపోయి ఆ కుటుంబానికి పోయి ధైర్యం చెప్పండి అని చెప్పినాడు. ఏం చెప్పాలి సార్ ధైర్యం మరి అన్న అంటే ఆయన ఒకటే చెప్పినాడు, రెండేళ్లు దయచేసి ధైర్యంగా బతకండి, 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ వస్తాడు, మళ్ళా మిమ్మల్ని ఒక్కొక్కరిని కళ్ళలో అంతేలే సార్ తప్పదు. పాలిచ్చే బర్రెని కాదని పెక్కదన్నే దునపోతుని తెచ్చుకున్నారు జనాలు. ఈ నడమనే మొత్తం తెలంగాణ పంటంతా మేమే కొన్నాం, రైతులు మస్తు కుషైతాన్రు. అవి ఆడ తెచ్చిపోయాలనో చెప్పు కిషన్ రెడ్డి, ఢిల్లీకి దేవాలనా లేకుంటే మీ ఇంటి ముంగట పోయాలనా అని ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఉద్దర బిల్డాపులు ఇచ్చిండు కదా. అగో గా ముచ్చట మీద రామన్న ఏమన్నాడో ఈనుండ్రి. నిజంగానే రికార్డు స్థాయిలో కొంటే పాండురంగ ఎందుకు చచ్చిపోయింది? నిజంగానే రికార్డులు నువ్వు బద్దలు కొడితే ఎందుకు చచ్చిపోయింది పాండురంగ? ఆయనకి ఇంకా వేరే ఏమన్నా ఉండేనా? ఎవరికైనా చచ్చిపోవాలని ఉంటుందా మనిషికి? పిల్లలు బంగారం వస్తుంటే పిల్లలు ఉన్నారు, బంగారం వస్తుంటే కుటుంబం ఉంది, వదిలిపెట్టి చచ్చిపోవాలని ఆలోచన మనుషులకు కొత్తగానే వస్తుందా? అంటే ఎంత బేకూఫ్ మాటలంటే, ఎంత చిల్లర మాటలంటే. ఇప్పుడు పాండురంగ గారు ఏ జొన్న కుప్ప మీద అయితే చచ్చిపోయిండో ఆ కుప్ప అట్లే ఉంది, కావాలంటే మీరు పోయి చూడొచ్చు, ఆ కుప్ప అట్లే ఉంది. రైతు జీవిడిచినాక సుత కొన్న పాపాన పోలేదట. మీదంగా పొంకనాల మాటలెందుకు ఈ సర్కారు కడ సురుకులు పెట్టిండు. అంతేకాదు పాత సర్కారు ఏలబడిలా అంతటి కరోనా టైంలో సుత 8500 కొనుగోలు సెంటర్లు పెట్టి ధాన్యం ఎక్కడ ఆపకుండా కొన్నాం, యాళ్లకు పైసలేసినాం. అసొంటిది ఈ మలి సర్కారు కొనుగోలు చేయకపోగా మీదంగా ఈ దివాలా కోరు మాటలు మాట్లాడబట్టే మీదికెళ్లి లారీలకు ధాన్యం ఎక్కిస్తే లంచం, దించితే లంచం, కాంటా పెడితే లంచం, గా ముచ్చట్లు రాసుకునే కాడ లంచం. ఏదేమైనా సర్కారు లాపర్వ చచ్చిపోయిన రైతులందరికీ 25 లక్షల నష్టపరిహారం కట్టియాలి, పొలగాన్లను చదివిపించి అవసరమైతే గవర్నమెంట్ కొలువియ్యాలి. అంతేగాని ఎవరు కూడా కష్టం వచ్చిందని సర్కారు కాళ్ళు కాదు కాలరు పట్టుకోవాలి అని ధైర్యం చెప్పిండు.